నెల్లూరులో గాంధీ బొమ్మ సెంటర్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు నెల్లూరు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వేలాది మందితో ప్రదర్శనగా వచ్చిన కలెక్టర్కి మెమరాండం ఇచ్చినారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దుర్గబాబు మాట్లాడుతూ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సూపర్ 6లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి అని, పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి అని, జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములు పేదలకు పంచాలని కోరారు. పంచాయతీలో ఉన్న నందలగుంట గిరిజన శ్మశానం నుంచి పరిష్కరించాలి అని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు దండూరి కామేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపోగు రమణయ్య మొదలగు వారు పాల్గొన్నారు. అమలు చేయాలి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ఇక్కడ చంద్రబాబు నాయుడు అదానీతో నా పేరు ఆర్ వెంకట్రావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తెలుగుదేశం రాక పూర్వమే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని ఆనాడు అన్ని పార్టీలకు అర్జీలు ఇవ్వటం జరిగింది. మేము ఇచ్చిన అర్జీల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల ప్రణాళికలో చేర్చడం, మొన్న జరిగినటువంటి దాంట్లో కూడా మంత్రివర్గంలో కూడా తీర్మానం చేశారు. కానీ ఆ తీర్మానం చేశారే కానీ కార్యాచరణకు సంబంధించినటువంటి ఎలాంటి ఏర్పాట్లు కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం యాప్ కూడా ఓపెన్ చేయకోకుండా పట్టాలు ఇస్తామనేటువంటి పేరుతోటి మోసగిస్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు కూడా జరగల. కానీ రాష్ట్ర ప్రభుత్వం అనర్హుల పేరుతోటి అన్ని కార్యక్రమాలని రద్దు చేయటమే తప్ప కొత్తగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రణాళిక లేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 8 నెలలు గడిచిపోయింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీస్ ని, అట్లనే 2 సెంట్లు 3 సెంట్లు ఇళ్ల స్థలాలని, సాగు భూముల్ని పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి పేద ప్రజలకి అనుకూలమైనటువంటి ప్రభుత్వంగా రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి పేద ప్రజలు కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ 67% పేద ప్రజలు కడుతున్నారు. దాంట్లో 1/4 వంతు కూడా వీళ్ళు కేటాయించడం వల్ల ఈ 6 గ్యారంటీస్ మొత్తం ఇచ్చినా కానీ 1/4 వంతు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం వల్ల కేవలం పేద ప్రజలు తాగుతున్న బ్రాంతి నుంచి వచ్చేటువంటి ట్యాక్స్ ఇచ్చినా సరిపోతుంది. ఎలాంటి ట్యాక్సుల రూపంలో వస్తున్నటువంటి కార్యక్రమాలను అమలు చేయకోకుండా శాశ్వత ధోరణితోటి, కాలయాపంతో అమలు చేయలేమనేటువంటి ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడటం బాధ్యత రాహిత్యమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి దాంట్లో వెంటనే అమలు జరిపి పేద ప్రజల అనుకూల ప్రభుత్వంగా రుజువు చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సోదరి సోదరులారా, కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం 3వ తడవ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత నిర్భయంగా తమ అజెండాని అమలు చేస్తూ ఉన్నారు. కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చేసిన రాష్ట్రాన్ని విభజించి అగ్గిరాజేశారు. శాశ్వతంగా ఉగ్రవాదాన్ని పారదోలుతా ఉన్న పేరుతో పరిమితమైన ప్రజాస్వామ్యం కూడా అక్కడ లేకుండా ఈరోజు కూనీ చేసే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. అనేక రకాల్లో, ఒకటని కాదు, ఉపాధి హామీ చట్టంలో ఎంతో మంది 62 మంది ఎంపీలు వామపక్ష పార్టీల్లో నుంచి వలసలు పోతున్నారన్న సందర్భంగా అక్కడ వాళ్ళు యుద్ధ ప్రాతిపత్యంగా ఒక జీవోని ఏర్పాటు చేసి గ్రామంలో పేద ప్రజలకు అందిస్తున్న పరిస్థితి ఈ రోజు బీజేపీ పార్టీ దాన్ని గ్రూపులు 30 మంది గ్రూప్ ఉండాలా, 40 మంది గ్రూప్ ఉండాలా, 2 పూటలు పనిచేయాలా అని ఈ
ఈ చట్టాన్ని నీరుగార్చే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం తీసుకొని వస్తుంది. కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నవంబర్ 1 నుంచి 3 నెలలు కంటిన్యూషన్ గా ఏదైతే సూపర్ 6 లో హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చారో ఆ ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు అమలు జరపాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈ రోజు అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నా కార్యక్రమాల్ని చేయడం జరిగింది. నా పేరు నందిపోగు రమణయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి.